దాని మీద కూడా మేము ముందుకెళ్తాం. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. 40% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. దివ్యాంగుల సహాయకులకు 50% రాయితీ కూడా అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ నరేంద్రనాథ్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఏదైతే ఈ దివ్యాంగ శక్తి కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వము ఏదైతే ఇచ్చిన మాట ప్రకారము వారికి స్కీమ్లో భాగస్తులను చేయాలనే ఉద్దేశంతో ఏదైతే స్త్రీ శక్తికి పెట్టారో దాంట్లో ప్రకారం వీరికి కూడా అన్ని వసతులు కల్పిస్తూ వాళ్ళకి అందరికీ కూడా ఆ యొక్క ఉన్న స్కీమ్లు ప్రతి ఒక్కటి కూడా దివ్యాంగులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ప్రకారము ఈరోజు సంక్షేమ పథకాలను అన్నిటినీ కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని ఇచ్చినటువంటి ప్రతి కులానికి, ప్రతి వారికి, అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వీళ్ళకు కూడా అవకాశం కల్పించాము. ఈరోజు చాలామంది కూడా ప్రతి విషయంలో కూడా ఈరోజు ప్రతి యొక్క బస్సులలో ఉన్నటువంటి 5 రకాల బస్సులలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఆర్డినరీ వీటన్నిటిలో కూడా వీరికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కేవలం కార్డు ఒక్కటి మాత్రం చూపిస్తే వీళ్ళ పట్ల వాళ్ళందరి పట్ల కూడా ఈరోజు ప్రతిదీ కూడా న్యాయం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎక్కడ సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. వాళ్ళ కళ్ళు ఉండి కబోదుల మాదిరిగా ఈరోజు వీళ్ళకి ఇస్తున్న కళ్ళారా చూడాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి